ఈరోజు పరిస్థితి ఏ రకంగా ఉందంటే ఉద్యోగస్తులకు జీతాలు ఇవ్వాలన్నా, రిటైర్మెంట్ ఉద్యోగస్తులకు బెనిఫిట్స్ ఇవ్వాలన్నా కూడా, లేక ప్రభుత్వ పథకాలు ముందుకు తీసుకెళ్లాలన్నా కూడా భూములు అమ్మకపోతే ఈరోజు తెలంగాణ ప్రభుత్వానికి పూట గడవని పరిస్థితి ఏర్పడింది. దానికోసమే ఈరోజు అనేక రకాలుగా భూములు అమ్మే కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రోజు అనేక విధాల ప్రయత్నం చేస్తా ఉన్నారు. గతంలో మనకందరూ తెలుసు, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ల్యాండ్స్ అమ్మాలని ప్రయత్నం చేసినప్పుడు చివరకు సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి చివాట్లు వేసి ఆ యొక్క భూముల అమ్మకాన్ని అడ్డుకట్ట వేసిన విషయం, అక్కడ ఉన్నటువంటి ఎస్యూ ల్యాండ్లో ఉన్నటువంటి చెట్లను అంత దుర్మార్గంగా నరికివేస్తూ ఉంటే అమ్మడం కోసం అడ్డుకున్న విషయము ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. ఇప్పుడు హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్ ట్రాన్స్ఫర్మేషన్ పాలసీ పేరు మీద రేవంత్ రెడ్డి మరొక పెద్ద భూదందాకు తెరలేపడం జరిగింది. నవంబర్ 22వ తేదీన విడుదల చేసినటువంటి జీవో నంబర్ 27 ద్వారా హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు లోపల ఉన్నటువంటి పారిశ్రామిక వాడలన్నిటిని కూడా తరలించాలని, ఆ యొక్క భూములను పెద్ద ఎత్తున కమర్షియల్ కాంప్లెక్స్లకు అనుమతి ఇవ్వాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. ఈరోజు ముఖ్యమంత్రి గారికి రాష్ట్ర ప్రయోజనాల కంటే తను ముఖ్యమంత్రిగా తన ప్రయోజనాల కోసమే ఆలోచన చేస్తూ ఉన్నారు. ఈరోజు అనేక మంది పారిశ్రామికవేత్తలకు లబ్ధి చేకూర్చడం కోసం ఈ యొక్క 22 ఇండస్ట్రియల్ ఎస్టేట్లను, సుమారు 9,000 ఎకరాల భూమిని ఆ ఇండస్ట్రీస్ను బయటికి పంపించి దానికి కమర్షియల్గా జోన్స్గా మార్చేటువంటి ప్రయత్నం చేయాలని చెప్పి జీవో తీయడం జరిగింది. ఇది పూర్తిగా ఏకపక్షంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. అక్కడ ఉన్నటువంటి పారిశ్రామికవేత్తలతో కానీ, అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క పరిశ్రమలో పనిచేస్తున్నటువంటి కార్మిక సంఘాలతో కానీ, హైదరాబాద్ సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులతో కానీ చర్చించకుండా అనేక సంవత్సరాలుగా ఉన్నటువంటి 22 ఇండస్ట్రియల్ ఎస్టేట్లను ఏకపక్షంగా ప్రభుత్వము బయటికి పంపాలనుకోవడము చాలా దుందుడుకు విధానం అని ఈ సందర్భంగా మనం చేస్తున్నాను. ఏదైనా ఇలాంటి పాలసీ తీసుకొచ్చే ముందు ఎక్స్పర్ట్స్ కమిటీతో అధ్యయనం చేయాల్సి ఉంటుంది. మన దురదృష్టమైందో కానీ తెలంగాణ వచ్చినప్పుడు 10 సంవత్సరాలు ఒక ఎక్స్పర్ట్ ఉండే ముఖ్యమంత్రి గారు. ఆయన అన్ని రకాలుగా నేనే తెలంగాణలో ఏకైక మేధావిని అనే విధంగా కేసీఆర్ వివరణ చేశాడు. ఏ రకంగా కాళేశ్వరం ప్రాజెక్టు ఈరోజు గుదిబండగా తయారైందో మనం చూస్తూ ఉన్నాం. మళ్ళీ ఈరోజు తెలంగాణలో మరొక మేధావి రేవంత్ రెడ్డి వచ్చారు. ఈరోజు రేవంత్ రెడ్డి ఏమంటాడు, ఈరోజు కేసీఆర్ ఒక్కడే కాదు మేధావి, తెలంగాణకు నేను కూడా మేధావిని అనే విధంగా ఈరోజు ఆయన కూడా నిర్ణయాలు తీసుకుంటున్న విషయాన్ని మనం చూస్తూ ఉన్నాము. బాధారగా ఏదో మునిగిపోయినట్టు ఈ పాలసీ తీసుకురావడం ఏదైతున్నదో ఇందులో పూర్తిగా భూ వ్యాపారానికి, రియల్ ఎస్టేట్ కంపెనీలకు, పారిశ్రామికవేత్తలకు చేయూతనిచ్చేటువంటి నిర్ణయం అని చెప్పి సందర్భంగా మనవేస్తా ఉన్నాను. వాళ్ళు కమిటీ వేశారు. ఆ కమిటీ సెక్రటరియట్లో కూర్చొని నివేదిక ఇచ్చింది. వారం రోజుల్లో నివేదిక ఇచ్చే విధంగా వాళ్ళు ఆదేశాలు ఇచ్చి మేము కమిటీ వేసామని చెప్పి కంటి తుడుపు చర్యగా రాష్ట్ర ప్రభుత్వము ఈ జీవో విషయంలో వివరించిందనే విషయాన్ని సందర్భంగా మనవేస్తున్నాను. ఈ భూములు ఎక్కడున్నాయో, ఇక్కడ ఉన్నటువంటి పరిశ్రమలు ఎన్నున్నాయి, అక్కడ ఉన్నటువంటి కార్మికుల పరిస్థితి ఏంది. ఈరోజు ఒకటే మనం చేస్తున్నాను, పారిశ్రామిక వాడలో పనిచేస్తున్నటువంటి లక్షలాది మంది కార్మికుల భవిష్యత్ ఏంటో ఈరోజు ప్రభుత్వం ఆలోచన చేసినా చెప్పాల్సిన అవసరం ఉంది. ఆ కార్మికులతో ఎవరితోటైనా చర్చించారా? వాళ్ళ బ్రతుకేం కావాలి, వాళ్ళ భవిష్యత్ ఏం కావాలి, పరిశ్రమలు షిఫ్ట్ చేయడం వల్ల కార్మికుల జీవితాలలో ఏ రకంగా అంధకారం అవుతుందో మరి ముఖ్యమంత్రి ఒక్కరోజు ఆయన ఆలోచన చేశాడు అడుగుతా ఉన్నాను. ఈరోజు ఈ పరిశ్రమల్లో అనేక సంవత్సరాలుగా పనిచేస్తూ ఉన్నారు. క్లాస్ 4 ఎంప్లాయీస్ కానీ, లేకపోతే లేబర్ కానీ, టెక్నీషియన్స్ కానీ అనేక మంది పనిచేస్తూ ఉన్నారు. వీళ్ళందరిని ఎక్కడో ఊరు బయట తీసుకపోతే వాళ్ళు ఉండేది సనత్ నగర్లోనో, రామచంద్రపురంలోనో, పట్టంచెరులోనో ఉన్నటువంటి వాళ్ళు ఏ రకంగా తమ ఇల్లు వదిలిపెట్టి దూర ప్రాంతాల్లో ఉద్యోగాలు చేయగలుగుతారు? ఎప్పుడు ఉద్యోగాలు ఇస్తారు? వాళ్ళకు భవిష్యత్ ఏంటి? ఏ ఒక్కరోజైనా ముఖ్యమంత్రి గారు ఈ జీవో తీసుకొచ్చే ముందు కార్మికుల భవిష్యత్తు గురించి ఆలోచన చేశాడో చెప్పాల్సిన అవసరం ఉంది. ఈ యొక్క పారిశ్రామిక భూమికి సామూహికంగా
మల్టీపర్పస్ కమర్షియల్ యూజ్కు అవకాశం కల్పించడం వెనుక ఈరోజు అనేక రకాలుగా ఈ భూదందాకు తెరదీయడం జరిగింది. అంతేకాదు ఇదే ఓఆర్ఆర్ వెనుక సైడ్ ఓఆర్ఆర్ లోపలనే ఉన్నటువంటి అనేక మంది రైతులు మాది అగ్రికల్చర్ ల్యాండ్ ఉంది, దీన్ని కమర్షియల్గా కానీ రెసిడెన్షియల్గా కానీ కన్వర్ట్ చేయండి అని చెప్పి రైతులు అనేక సంవత్సరాలుగా గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కానీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కానీ లక్షలాది మంది దరఖాస్తులు చేసుకుంటే ఇంతవరకు రైతులకు సంబంధించినటువంటి ఒక్క ఫైల్ కూడా క్లియర్ చేయలేదు. కానీ అడగకముందే పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వం ఇచ్చిన భూమి, రైతుల భూమి, వాళ్ళ తాత ముత్తాతల నుంచి వచ్చినటువంటి వారసత్వ భూమి, ఈ ఇండస్ట్రీస్కి ఇచ్చినటువంటి భూమి ప్రభుత్వ భూమి. ప్రభుత్వ భూమి మీద ఈరోజు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకోవడం కోసము పారిశ్రామికవేత్తలకు అనుమతిస్తారు. కానీ రైతులు వారసత్వంగా వచ్చి ఈరోజు ఆ భూమిని మేము ఇల్లు కట్టుకుంటామో లేకపోతే రెసిడెన్షియల్ కాంప్లెక్స్ కడతామో, చివరికి పరిస్థితి ఏంటంటే రైతు తన సొంత ఇల్లు కూడా అక్కడ నిర్మించుకోవడానికి వీలు లేకుండా ఈరోజు చట్టం ఉన్నది ఇదే ప్రాంతంలో ఓఆర్ఆర్ లోపల. రైతులకు మాత్రం ఏ రకమైనటువంటి సహకారం అందించకుండా ఈరోజు పారిశ్రామికవేత్తలకు లాభం చేకూర్చే విధంగా ఈ ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది. నేను ఒకటే అడుగుతా ఉన్నాను, ఇది పారిశ్రామికవేత్తలకు లబ్ధి చేకూర్చేటువంటి అవినీతి జీవో. ఇది రైతులకు ఒక న్యాయము, పారిశ్రామికవేత్తలకు ఒక న్యాయమా ఈరోజు ముఖ్యమంత్రి చెప్పాలి. ఈరోజు అంతేకాదు, ఈరోజు హైదరాబాద్లో ముఖ్యంగా ఈ పారిశ్రామికవేత్తలు ఉన్నటువంటి అన్ని ప్రాంతాల్లో కూడా విపరీతమైనటువంటి ట్రాఫిక్ సమస్య ఉంటుంది, విపరీతమైనటువంటి డ్రైనేజ్ సమస్య ఉంటుంది. మరి మీరు ఈ రకంగా 9,000 ఎకరాలలో మల్టీపర్పస్ కమర్షియల్ కాంప్లెక్స్లు కడితే ఎన్ని వేల కార్లు అదనంగా వస్తాయో ముఖ్యమంత్రి గారు అంచనా వేశారా? వాళ్ళకి సంబంధించినటువంటి రోడ్డు కనెక్టివిటీ ఏంది? ఈరోజు మరొక బెంగళూరు హైదరాబాద్ చేయాలనుకుంటున్నారా? హైదరాబాద్లో ట్రాఫిక్ సమస్య కారణంగా పెట్టుబడులు పోయాయి, ఇండస్ట్రీస్ అన్ని కూడా వెనకకి వెళ్ళిపోతూ ఉన్నాయి బెంగళూరులో. మరి ఈరోజు హైదరాబాద్లో కూడా అదే పరిస్థితి తేవాలనుకుంటున్నారా? ఈరోజు హైదరాబాద్లో ఈ యొక్క ట్రాఫిక్ సమస్య కారణంగా ఈరోజు ఇండస్ట్రియల్ ఎస్టేట్లో మరి భవిష్యత్తులో ఏ రకమైనటువంటి పరిస్థితులు వస్తాయో అంచనా వేశారా, స్టడీ చేశారని అడుగుతా ఉన్నాను. స్టడీ ఏ మీద చేశారు మీరు? ఏ రకంగా భూములు అమ్మొచ్చు, ఏ రకంగా ప్రభుత్వానికి లాభం తీసుకురావచ్చు, ఏ రకంగా టేబుల్ కింద నుంచి డబ్బులు తీసుకోవచ్చు, దానికి స్టడీ చేశారా? లేకపోతే కార్మికుల మీద ఇంపాక్ట్ ఏ రకంగా ఉంటుంది, వాళ్ళ సోషో ఎకనామికల్ కార్మికులకు సంబంధించి ఈ యొక్క పరిశ్రమలు తీసేస్తే మరి వాళ్ళది ఏ రకంగా ఇంపాక్ట్ ఉంటుందో అది అసెస్మెంట్ చేశారా? లేకపోతే ట్రాఫిక్ సమస్య అసెస్మెంట్ చేశారా? లేకపోతే డ్రైనేజ్ సమస్య అసెస్మెంట్ చేశారా? లేకపోతే డ్రింకింగ్ వాటర్ సమస్య అసెస్మెంట్ చేశారా? ఏం చేశారని అడుగుతా ఉన్నాను. ట్రాఫిక్ సమస్య ఎవరు పట్టించుకుంటారు? ఈరోజు డ్రైనేజ్ ఎక్కడ చూస్తే పొంగి పొర్లుతూ ఉన్నది హైదరాబాద్ చుట్టుపక్కల అంతటా కూడా. మరి ఈరోజు ఈ మల్టీపర్పస్ కమర్షియల్ జోన్స్ వస్తే ఇన్ని వేల ఎకరాలలో ఇన్ని లక్షల జోన్స్ వస్తే ఇండ్లు, మరి ఆ డ్రైనేజీకి సంబంధించినటువంటి ప్రత్యామ్నాయం లేకుండా మరి ఏ రకంగా ముందుకు తీసుకెళ్తుందో చెప్పాల్సినటువంటి అవసరం ఉంది.